ఇది ఫుల్ డే బ్లాగ్. మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 5 వరకు నేనేం చేశాననేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫుడ్ని వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా మిగిలిపోయినా అది డస్ట్బిన్లో వేయను. డాగ్స్కి కానీ లవ్ బర్డ్స్కి కానీ ఫీడ్ చేస్తూ ఉంటాను. హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసే హెయిర్ మాస్క్ ఇది. కలోంజీ సీడ్స్, మేతి, కొంచెం కర్డ్. ముందు రోజు నైటే మెంతులు, కలోంజీ సీడ్స్ని నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ గ్రైండ్ చేసి దానిలో కొంచెం మిగడ కానీ పెరుగు కానీ కలిపేసి హెయిర్కి అప్లై చేసి ఒక 20 మినిట్స్ వదిలేసి మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేస్తే, ఇలా వీక్లీ వన్స్ చేస్తే హెయిర్ చాలా హెల్తీగా గ్రో అయ్యిద్ది. అలానే డాండ్రఫ్ కూడా కంట్రోల్ అయ్యిద్ది. ఈరోజు కొంచెం ఎక్కువ టైం ఉంది. బ్రేక్ఫాస్ట్కి శాండ్విచ్ చేస్తున్నాను. శాండ్విచ్కి నేను యూజ్ చేసేది శాండ్విచ్ బ్రెడ్ కాదు, నార్మల్ బ్రెడ్. ఇది 0 మైదా బ్రెడ్, 100% హోల్ వీట్. ఇంక ఇది కెమికల్ ఫ్రీ, నో యాడెడ్ కలర్స్ అండ్ నో పామ్ ఆయిల్. 100% హోల్ వీట్తో ప్రిపేర్ చేసింది. సో అందుకని ఎప్పుడైనా రేర్గా తీసుకోవచ్చు.
ఇంటి దగ్గర నుంచి ఈరోజు రైస్ వచ్చినాయి. ఇవి ఆర్గానిక్ సెమీ పాలిష్డ్ బ్రౌన్ రైస్. సండే అయితే అసలు టైమే తెలీదు. ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్కి బచ్చల కూర పప్పు. ఆల్రెడీ మన బాల్కనీలో ఒక 2 కుండీల్లో బచ్చల కూర ఉంది. ఆకుకూరల్ని డైరెక్ట్గా పప్పులో వేసి వండేయను. ఇంకా పప్పు 5 మినిట్స్లో కుక్ అయ్యేదనంగా లాస్ట్లో వేస్తాను. ఎప్పుడైనా ఆకుకూరల్ని ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు. అలా బాయిల్ చేసిన దాని నుంచి న్యూట్రియంట్స్ మనకేమి రావు. మైక్రోగ్రీన్స్ కోసం కొన్ని ఆవాలు స్ప్రింకిల్ చేశాను. బిల్వపత్రం మొక్క కింద స్పేస్ కనిపించింది. మైక్రోగ్రీన్స్కి అసలు సన్లైట్ అవసరం ఉండదు. కొంచెం వెట్గా ఉంటే సరిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్కి పానీపూరి చేశాను. చాలా ఈజీ ప్రాసెస్నే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.